పచ్చని పొలాలు, గలగలపారే గోదావరి, కొబ్బరి చెట్ల మీద నుండి తొంగి చూసే సూర్యుడు, మర్యాదకు మారుపేరు, రుచులకి కేర్ ఆఫ్ అడ్రస్. అదే మన కోనసీమ. కేరళను తలపించే బ్యాక్ వాటర్స్ నుండి భక్తి పారవశ్యంలో ముంచెత్తే పుణ్యక్షేత్రాల వరకు కోనసీమ అందాల్ని నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మన కోనసీమ అందాల్ని చూసేద్దాం పదండి. ఈ కోనసీమకు రావాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్ ఫెసిలిటీ చాలా ఉంది. లేదా ప్రశాంతంగా ఈ కోనసీమ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ రెండింటిని ఈ బ్రిడ్జే కలుపుతుంది. దీనినే చించినాడ బ్రిడ్జ్ అంటారు. ఈ చించినాడ బ్రిడ్జ్ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకి చాలా ఇష్టం. కోనసీమకు వెళ్ళే చాలా మంది ప్రజలు ఈ బ్రిడ్జ్నే యూజ్ చేసి ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ కాకుండా నార్మల్గా ఫెర్రీ రైడ్ ఉంటుంది. అంటే దాన్ని పంటి అని పిలుస్తారు. దాని మీద కూడా మనుషులు, వెహికల్స్ అన్నీ కూడా వెళ్తాయి. అయితే మనం ముందుగా ఈ బ్రిడ్జి దాటిన తర్వాత వచ్చే కోనసీమ ముఖద్వారాన్ని, అక్కడుండే విలేజ్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం, ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కోనసీమ ముఖద్వారమైన డిండి రిసార్ట్స్కి వచ్చాము. ఈ డిండి రిసార్ట్స్నే మినీ కేరళగా పిలుస్తారు. కేరళలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి వైబ్ ఇక్కడ ఉంటుంది. మనమిప్పుడు కోనసీమలో ఉన్నాం. ఈ కోనసీమలో ఎటు చూసినా ఆకాశాన్ని తాకేలా కొబ్బరి చెట్లు కోనసీమకి ఒక అందమైన ముసుగులా ఉంటాయి. అందుకే దీనిని కొబ్బరి దీవి అని కూడా పిలుస్తారు. చాలామంది హాలిడేస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి పచ్చదనం కోసం కేరళ వెళ్తూ ఉంటారు. అలాంటి పచ్చదనమే సేమ్ కేరళ లాంటి వైబ్సే మన ఆంధ్ర కోనసీమలో మీకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తాయి. అంతేకాదు మన తెలుగులో చాలా వరకు సినిమాలు ఇక్కడే షూటింగ్ జరిగాయి. చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా ఇక్కడ జరుపుకుంటారు. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ వాటర్స్ లో కేరళ లాగా హౌస్ బోట్స్ కూడా కనిపిస్తాయి. మీరు కావాలంటే దాంట్లో కూడా స్టే చేయొచ్చు. అండ్ ఎక్కడ చూసినా వెనక కొబ్బరి చెట్లు, ఇటు నీళ్లు, బోట్ రైడ్ అంతా కూడా మీకు కేరళ వైబ్సే కనిపిస్తుంది. చాలా మంది ఈ రిసార్ట్స్ కి ఫ్యామిలీస్ తోనూ ఇంకా కపుల్స్ లాగా వస్తూ ఉంటారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, చుట్టూ కొబ్బరి చెట్లు, నీళ్లు, అలా ఒక కేరళ వైబు, అది కూడా మన ఆంధ్ర కోనసీమలో వస్తుంది, కొంచెం బడ్జెట్లోనే వస్తుందంటే ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది కదా. ఇమాజినేషనే అలా బాగుంది అంటే రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది. నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్గా సంక్రాంతి అప్పుడు మీరు వస్తే ఈ ఎక్స్పీరియన్స్తో పాటు అసలు సంక్రాంతి పండగ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కటి కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీలైతే సంక్రాంతి టైంలో రావడానికి ట్రై చేయండి. అండ్ ఈ రిసార్ట్స్లో ముందుగానే కాల్ చేసి బుక్ చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. సంక్రాంతి టైంలో కాకపోయినా మీరు వేరే టైంలో కూడా రావచ్చు. కానీ సంక్రాంతి టైంలో వస్తే ఇక్కడ స్టే చేస్తూనే చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఆ పండగ వాతావరణం అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు బిజీ లైఫ్, ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ చుట్టూ వర్క్ టెన్షన్స్తో అలా కొన్ని రోజులు మనసుకు ప్రశాంతంగా చుట్టూ పచ్చని చెట్లు ఉండడం వల్ల మన ఆలోచనలు కూడా పాజిటివ్గా అయిపోయి మంచి
మంచిగా అయిపోయి మనం కూడా రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ వర్క్‌ని పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఫ్యామిలీస్‌తో వస్తే ఫ్యామిలీ వాళ్ళని కూడా హ్యాపీగా చేసినట్టు అవుతుంది. అండ్ ఇవన్నీ మెమరీస్ కూడా చాలా లైఫ్ లాంగ్ ఉంటాయి. మెమరీస్ అనేవి ఏవి ఊరికే రావు. కొన్నిసార్లు మనం క్రియేట్ చేయాలి. అండ్ మనతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఆ మెమరీస్‌ని అనేవి ఇవ్వాలి. ఓహో నయ్యా ఇందాక మీరు చూస్తే వెస్ట్ గోదావరి నుండి కోనసీమకి బ్రిడ్జ్ నుండి వెళ్ళడం చూశారు కదా! ఇప్పుడు మనము ఈ ఫెర్రీ రైడ్‌లో వెళ్తాము. ఇంతకుముందు బ్రిడ్జ్ లేనప్పుడు చాలామంది ప్రజలు ఇలానే మనుషులు గానీ, ఆటోలు కానీ, జంతువులు గానీ, కార్లు గానీ అన్నీ కూడా ఈ ఫెర్రీ రైడ్‌లో ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళేవారు. నా లైఫ్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నేను ఫస్ట్ టైమ్ చేశాను. నాకు చాలా కొత్తగా అనిపించింది. పనిలో పనిగా కొంచెం భయం గూడా వేసిందనుకోండి. అలా మనము ఈ ఫెర్రీ రైడ్ చేస్తే వెస్ట్ గోదావరి నుంచి ఇటు ఒడ్డుకొచ్చిన తర్వాత కోనసీమలో సకినేటిపల్లి రేవుకి చేరుకుంటాం. ఈ సకినేటిపల్లి గ్రామానికి చేరుకోగానే నాకు నేచర్ ఇలా వెల్కమ్ చెప్పింది. పొగమంచు, చెట్లు, చాలామంది వర్క్‌కి వెళ్తున్నారు. చిన్న పిల్లలైతే స్కూల్‌కి సైకిల్ మీద వెళ్తున్నారు. ఈ సకినేటిపల్లి ఇంకా సకినేటిపల్లి లంక గ్రామాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు. అక్కడ సంపాదించి వర్క్ చేసి అంతా తీసుకొచ్చిన డబ్బును ఏదైతే ఉందో ఇక్కడికొచ్చిన తర్వాత సెటిల్ అయిపోయి మంచి ఇండ్లు కట్టుకోవడం అనేది మొదలుపెట్టారు. బాబాయ్ నమస్తే. ఈ సకినేటిపల్లి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దుబాయ్కి గల్ఫ్ దేశాలకు వెళ్ళొచ్చారంట, నిజమేనా అది? నిజం. అంటే ఇంటికి ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళ? అంటే ఏ ఊర్లు వాళ్ళు వెళ్ళారు ఈ సకినేటిపల్లి కాకుండా? సంగిడిపల్లి, ఆ, రామేశ్వరం, రామేశ్వరం, ఇలాగా అన్ని గుడిమూల ఆ, అందరూ వెళ్ళారు. అందరు వెళ్ళేది. అన్ని ఏరియాలు వెళ్ళారు. అందరు వెళ్ళి ఆడ బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇక్కడ సెటిల్ అయిపోయారు అందరు. ఇంకా చూశారు కదా, ఈ కోనసీమలోకి ఎంటర్ అవ్వగానే ఆ మనుషులు, ఆ మర్యాదలు, ఆ మాటతనం అంతా భలేగా ఉంది కదా! నాకైతే చాలా మంచిగా అనిపించింది. మనము ఆంధ్రాలో అందమైన కోనసీమలో ఉన్న ఆత్రేయపురం గ్రామానికి వచ్చాము. ఆత్రేయపురం అంటే మీకు ఫస్ట్గా ఏం గుర్తుకొస్తుంది? ఎస్, అదే మీరు అనుకున్నదే, అదే పూతరేకులు. ఇక్కడ పూతరేకులు ఒకటే కాకుండా ఇక్కడ ఎంతో ప్రముఖమైన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. చాలా మంది భక్తులు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తారు, అది కూడా 7 వారాలు. అదే కాకుండా ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్లు జరిగాయి. నా వెనుకున్న ఈ బ్రిడ్జ్ దగ్గరే చాలా వరకు సినిమా షూటింగ్స్లో మీరు ఈ సీన్స్ చూసే ఉంటారు. ఇవే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఈ గ్రామంలో అన్ని కొబ్బరి తోటలు ఇంకా అరటి తోటలే కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంత ప్రముఖమైన ఈ ఆత్రేయపురం గ్రామంలో సంక్రాంతి వచ్చిందంటే సంబరాలే సంబరాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంక్రాంతికి కోనసీమలో జరిగే ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ ప్రబల తీర్థం అనేది నిన్న మొన్న జరిగే ఉత్సవం కాదు. దీనికి దాదాపు 450 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 11 గ్రామాల శివరుద్రులు ఒకచోట సమావేశమయ్యే అద్భుతమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు. వెదురు బొంగులు, రంగురంగు వస్త్రాలతోటి దాదాపు 40 నుండి 50 అడుగులుండే ఈ ప్రభలను చాలా మంది భుజాల మీద వరి పొలాల్లో నడుచుకుంటూ తీసుకొని వెళ్తుంటారు. కనుమ రోజు జరిగే ఈ ప్రబల తీర్థాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో లక్షల్లో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీకు కనిపించేది పల్లం ఐలాండ్. చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక గ్రామం. దీని పేరే పల్లం. ఇది కోనసీమలో దాగున్న ఒక హిడెన్ జెమ్. డ్రోన్ వ్యూలో చూస్తుంటే ఈ గ్రామం చాలా బాగా కనిపిస్తుంది. చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి. చూసారా ఈ గ్రామం ఎలా కనిపిస్తుందో? ఇక్కడ మీకు కనిపించేది పోరా ఐలాండ్. పల్లం ఐలాండ్ పక్కనే ఈ పోరా అనే ఐలాండ్ ఉంటుంది. ఏంటి ఇంత మంచి విలేజ్ని చూపిస్తూ పోరా అని చెప్పి తిరుగుతున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఈ గ్రామం పేరే పోరా. ఈ గ్రామం చూడ్డానికి చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. రావులపాలెం వారి కుండ బిర్యానీ అంటే మామూలు ఫేమస్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కా ట్రై చేయాల్సిందే. న్యాచురల్గా కుండల్లో ఎలాంటిది కెమికల్స్ లేకుండా, ఎలాంటి కలర్స్ లేకుండా ఇక్కడ వండుతున్నారు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలైన కొబ్బరి చెట్ల మధ్యలో, అది కూడా ఆంధ్ర కోనసీమలో వేడివేడిగా రావులపాలెం కుండ బిర్యానీ తింటున్నాను. చూశారు కదా ఈ కోనసీమ అందాలన్నీ ఎలా అనిపించాయి. నేనైతే నా స్టైల్లో మీకు క్లియర్గా వివరించాను. నేను పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా ఈ కోనసీమలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన విలేజెస్, మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ కోనసీమ అంతా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, పచ్చదనం, చెట్లు, ఇంకా వాటితో పాటు గోదావరి, పడవలు, అండ్ ఇంకా ఎక్కడ చూసినా కూడా మండువా ఇండ్లు, మనుషులు, వాళ్ళ మర్యాదలు, వాళ్ళ ఆప్యాయంగా మాట్లాడే మాటలు అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. మీకు సెలవులు దొరికినప్పుడు లేదా ఖాళీ టైం దొరికినప్పుడు ఎక్కడికో వేరే స్టేట్స్కి వెళ్లకుండా మన ఆంధ్ర కోనసీమలో చాలా అందాలు దాగి ఉన్నాయి. వీటిని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే కల్లారా నేను చూశాను కాబట్టి ప్రజెంట్ నేను షూటింగ్ టైంకి వచ్చాను. నెక్స్ట్ టైం నేను స్వయంగా ఇక్కడున్న అందాల్ని ఆస్వాదించడానికి, నా కళ్ళతో ప్రశాంతంగా ఏ షూటింగ్ లేకుండా కొన్ని రోజులు ప్రశాంతంగా గడపడానికి మళ్ళీ ఈ కోనసీమకు రావడానికి నేనైతే తప్పకుండా ప్రయత్నిస్తాను. అండ్ మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే అందరూ కలిసి ఈ కోనసీమకు రావడానికి ప్రయత్నించండి.